కిడ్నాపింగ్ కేసులో ఇరికించాను. ఆ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. అది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది. రేపు కోర్టుకి, ఎల్లుండి జైలుకి. ఒకవేళ చేసుకుంటే ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకపోతే పారిపోతుంది. ఎలా ఉంది ఆంటీ నా తెలివి? ఏమైందంటీ? గ్రీష్మ, అసలింత చెత్త ప్లాను ఎలా చేశావు? నేనే నిన్ను నమ్మి ఇంత బాధ్యత అప్పగించకుండా ఉండాల్సిందే. ఇందులో కాంప్లికేషన్స్ ఏమున్నాయా ఆంటీ? ఇప్పుడు దాన్ని కోర్టులో హాజరుపరిస్తే ధ్రువ పేరు చెప్తుంది. అది పెద్ద న్యూస్ అవుతుంది. రెండు రోజులు మీడియా అంతా హోరెత్తిపోతుంది. అయినా ధ్రువకి ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడనుకుంటున్నావా? ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. రేపది కోర్టుకెళ్ళకూడదు. ఆ జ్యువెలరీ షాప్ అతనికి కాల్ చేసి కేసు వెనక్కి తీసుకోమని చెప్పనా? అదైనా సక్రమంగా చెయ్యి. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బయటికి రా. ఇదిగో తాగు. ఆగమ్మా, ఆగు. నీకు చెప్పేది ఆగు. మేడం, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. మేడం. కానిస్టేబుల్స్, దాని నోట్ నుంచి ఇంకొకసారి నన్ను వదిలేయండి అనే మాట రాకూడదు. చేసిన నేరాన్ని ఒప్పించండి. చెప్పు, చెప్పు. ఎవరు చెప్పన్నారు ఈ పని? మేడం, ఎంత ఫూలిష్ పని చేసావు తెలుసా నువ్వు? అది ధ్రువ పేరు తీస్తుందంటారా? పోలీస్ స్టేషన్ నుంచి నాకు కాల్ చేశారు. అదక్కడ ఏం చెప్పిందో నీకు తెలుసా? ధ్రువ దాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పింది. ఇక్కడ చెప్పింది రేపు కోర్టులో చెప్పదా? ఆంటీ, ధ్రువ ఫోన్.
అని చంపేస్తున్నాడు. వసుంధరకి ఫోన్ ఇవ్వమంటున్నాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు. ధ్రువ కాలింగ్. స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పు ధ్రువ. నేను ఫోన్ చేశానని వసుంధరకి చెప్పావా? లేదు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సీరియస్ మ్యాటర్ ఏమీ కాదు కాబట్టి. అది డిసైడ్ చేయాల్సింది నువ్వా? ఫోన్ వసుంధర చేతికివ్వు. వసుంధర లేదు ధ్రువ. ఎక్కడికి వెళ్ళింది? సుజాతో బయటికి వెళ్ళింది. నందిత ఆంటీకి ఏదో కొనటానికి. నేను ఇది నమ్మట్లేదు. మీరే ఏదో చేశారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ధ్రువ. తను సుజాతో బయటికి వెళ్ళింది. సరే, తను రాకని నాకు కాల్ చేయించు. నాకు కాల్ రాలేదో నిన్ను వదిలిపెట్టను. విన్నావుగా వాడెంత సీరియస్గా మాట్లాడుతున్నాడు. వీలైనంత త్వరగా దాన్ని ఇంటికి తీసుకురావాలి. సార్ నమస్తే సార్. నమస్తే సేటు. ఏంటయ్యా ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి సార్. మాట్లాడు. ఈ దొంగతనం కేసు వాపస్ తీసుకుంటాను సార్. ఏంటి సార్, గొలుసు దొరికింది సార్. అది సరిపోతుంది సార్. ఆ అమ్మాయిని వదిలేసేయండి సార్. అంటే ఆ అమ్మాయి దొంగతనం చేయలేదా? చేసింది సార్. మరి చేస్తే శిక్ష పడాలి కదా. అసలు మేము ఈ కేసు పెట్టలేదు అనుకోండి సార్. అప్పుడు ఆ అమ్మాయి తిన్న దెబ్బలను నువ్వు తింటావా? ఇప్పుడు సడన్ గా నీకు ఇలా అనిపించడానికి కారణం ఏంటి? ఎవరున్నారు దీని వెనకాల? అంటే సార్, అది ఈ చైన్ ఓనర్కి విషయం చెప్తే మేడం చైన్ దొరికింది కదా, ఆడపిల్ల స్టేషన్లో ఎందుకు వదిలేయండి అన్నారు. అందుకే. ఎవరా ఓనర్? గ్రీష్మ మేడం. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా. మల్లిక గారికి కాల్ చేస్తే తనకి కాబోయే కోడలు గ్రీష్మ అంది. ఆ అమ్మాయి గ్రీష్మ పంపిస్తే చైన్ తీసుకురావడానికి వెళ్ళానని చెప్తుంది. నువ్వు చైన్ గ్రీష్మ గారిదని కన్ఫర్మ్ చేశావు. అంటే వాళ్ళే ఏదో చేశారు. ఇప్పుడు బయటపడుతుందని నిన్ను పంపించారు. ఎక్కడ ఇరుక్కుంటారని భయం కదా.